హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈరోజు ఒకసారి డేట్ చూసుకున్నట్లయితే 21 తారీఖు 9వ నెల 2024 శనివారం రోజు రైతులకు సంబంధించి రైతు బంధు గత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది. ఎందుకంటే వానాకాలం పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నాం. సో వీళ్ళ ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి కీలక సమాచారాన్ని అప్డేట్ అయితే అందించారు. ఎవరెవరికి జమ అవుతాయి ఏంటి వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులందరికీ శుభవార్త అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు ఒక 15 జిల్లాల్లో ఉన్న రైతులందరికీ అయితే డబ్బులు అయితే పడతాయండి. రైతులందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అయితే నిధులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి మీ ఫోన్లకు ఇంత డబ్బులు, ఇన్ని ఎకరాల వరకు భూమి ఉంది, మీకు ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి మెసేజ్ అయితే వస్తాయండి. అన్న మాకు డబ్బులు పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇవి అందరికైతే రావండి. ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఏదైతే మనకు రుణమాఫీ సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మాఫీ కాకుంటున్నాయో అలాంటి సమస్య రావద్దని కొన్ని పర్టికులర్గా కొంతమంది సెలెక్ట్ చేసి అయితే వేస్తున్నారన్నమాట. సో మిగతా వారికి ఎప్పటి నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి దాదాపు ఇంకా 10 నుంచి 15 రోజులు, నెల ముగిసిందంటే ఆల్రెడీ సీజన్ అయితే ముగుస్తుంది. ఇప్పటి వరకు కూడా రాలేదు. గత ప్రభుత్వంలోనే రైతు బంధు అయితే సపో చేసి మొత్తానికి అయితే టైంకి అయితే ఇచ్చేది. మరి ఈ ప్రభుత్వం అయితే మూడుసారే రైతు బంధు ఇచ్చి తర్వాత ఇప్పుడు రైతు భరోసా అని చెప్పేసి ఇంత లేట్ అయితే చేస్తున్నారు. దీనివల్ల అసలు రైతుల ఖాతాలో డబ్బులు పడతాయా అని చెప్పేసి కంగారు అయితే పడుతున్నారు. ప్రభుత్వం అయితే దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సో ఈసారి ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి రైతు కూడా ప్రతి ఎకరానికి డబ్బులు అయితే విడుదలవుతాయని. ఎందుకంటే మనకు దసరా ఏదైతే తెలంగాణ పండుగ అనేది చాలా పెద్ద పండుగ, బతుకమ్మ పండుగ. సో దానికంటే ముందు అక్టోబర్ 2వ తారీఖు నుండే మనకు డబ్బులు అయితే పడాలని ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. సో ఆ టైం నుంచి దాదాపు కాస్తో కూస్తో లేట్ అయినా కూడా మనకు దసరా పండుగ అనేది మనకు అక్టోబర్ 12 తారీఖు ఉంది కాబట్టి అదే రోజు రైతుల ఖాతాలో దాదాపు యాసంగి అదేవిధంగా 2 సంబంధించి వానాకాలం ఈ 2 కూడా డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే నిధులు అయితే 11,500 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసింది. సో మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఈ నెలాఖరు నుంచి దాదాపు ఈరోజు కూడా కొంతమందికి అయితే రైతులకు డబ్బులు అయితే పడతాయండి. ఫోన్లు అయితే వస్తాయి. సాయంత్రం వరకు మెసేజ్లు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే రైతుల నుంచి, ప్రజల నుంచి పలు సూచనలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అధికారులు ఆ డేటా అయితే సేకరిస్తున్నారనమాట. ఫైల్కు సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఎందుకంటే ఒక్కసారి గైడ్లైన్స్ కనుక రూపొందించినట్లయితే 4 సంవత్సరాల వరకు దాదాపు తెర మీదకి వస్తుందంటే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని PM కిసాన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వారికి వచ్చే విధంగా ఉన్నాయో అలాంటి గైడ్లైన్స్ అయితే తీసుకురాబోతుంది. అంటే దాదాపు 10 ఎకరాలు ఉన్న రైతు ఉంటే అందులో 5 ఎకరాల వరకు మొదటి దశలో సన్నకారు, చిన్న రైతులకు ప్రియారిటీ ఇచ్చి అందులో కూడా ఒకవేళ 5 ఎకరాల్లో 3 ఎకరాలు సాగు చేస్తే 2 ఎకరాలు పడగబడి ఉన్నట్లయితే ఆ పడగబడ భూమికి సంబంధించి డబ్బులు ఇవ్వకూడదని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించి ఒకవేళ కౌలు రైతులు కనుక పూర్తి స్థాయిలో ఒక రైతు దగ్గర 10 ఎకరాలు ఉన్నట్లయితే, ఎందుకంటే రైతు 10 ఎకరాలు ఉన్నదంటే దాదాపు దానికి కన్నా కాస్త ఉన్నత స్థాయిలో ఉన్నట్లే కాబట్టి కౌలు రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వారి దగ్గర నుంచి ఒక బాండ్ రూపంలో తీసుకొని తప్పనిసరిగా ఎవరికి కౌలు రైతులకు సంబంధించి డబ్బులు ఇవ్వాలి లేదా అనేది చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా సమాచారానికి ప్రభుత్వానికి అయితే తీసుకొని ఉందన్నమాట. ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గత ప్రభుత్వం రైతు బంధు 1 ఎకరానికి అంటే ఒక రోజు 1 ఎకరం, 2వ రోజు 2 ఎకరాలు, 3వ రోజు 3 ఎకరాలు, 4వ రోజు 4 ఎకరాలు అనేది ఇచ్చింది కదా. సో అలా కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తి స్థాయిలో 1 గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే 2 గుంటలు, 3 గుంటలు, దాదాపు ఒకరోజు 1 గుంట నుంచి దాదాపు 10 గుంటల వరకు, 10 గుంటల నుంచి 20 గుంటల వరకు ఈ రకంగా పెంచుకుంటూ పోయినట్లయితే ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా అనేది మన దగ్గర ఉంటుంది చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ వర్క్ అయితే జరిగింది కాబట్టి సో మొత్తం మీద అయితే ఈ రకంగా అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు ఒకవేళ డబ్బులు ఇప్పుడు పడకపోయినా కానీ కంగారు అయితే పడొద్దండి అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనకు ఈ నెల చివరాఖరు నుంచి దాదాపు అక్టోబర్ వరకు కూడా డబ్బులు అయితే కొంతమంది రైతుల ఖాతాలో పడతాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. రైతు రుణాలకు సంబంధించి ఈ నెలలోనే పూర్తి స్థాయిలో కూడా మీకు రుణమాఫీ అనేది డబ్బులు ఏదైతే మిగిలిపోయినాయో అవి కట్టండి. కట్టిన తర్వాత ప్రభుత్వమే ఆల్రెడీ రుణమాఫీ అప్పటికే క్లియరెన్స్ అయితే ఇచ్చింది కాబట్టి నిధులు అనేది
మీకు డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా డబ్బులు అయితే ఏదైతే మిగతా పథకాలు ఉన్నాయో ఆ బతుకమ్మ కానుకగా ఏదైతే నగదు లేదంటే పూర్తి స్థాయిలో కూడా గిఫ్ట్ చీరనైనా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో అందరికైతే ఇవ్వాలా లేదంటే మహిళా సంఘాలకి ఇవ్వాలని ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక తర్జన భర్జన పడుతుంది. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇవ్వనున్నట్లు స్పష్టత వచ్చిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు ఈ నెల చివరాఖరు నుంచి పూర్తి స్థాయిలో కూడా అందరికీ స్పీడప్ అయితే చేసి అక్టోబరు 12వ తారీఖు వరకే పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నట్లు అప్డేట్ అయితే అందించారనమాట.